కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో దాడులు అక్రమాలే ఉన్నాయని కాసు మహేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. పిడుగురాళ్ల మండలం జోలకలిలో మనీషా అనే దళిత మహిళ తన తండ్రి చనిపోయిన తర్వాత రేషన్ షాప్ను చూసుకుంటుందని అన్నారు. అయితే కూటమి ప్రభుత్వం రాగానే ఆమె షాప్ తీసేయడమే కాకుండా అక్రమ కేసులు పెడతామని హింసించడంతో మనీషా ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిపారు. పోలీసులు వెంటనే ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో వచ్చినప్పటి నుంచి దాడులు, అక్రమాలు, హత్యలు తప్పితే ఈ గడిచిన 3 నెలల్లో వరేదేమైనా చేశారా అనడానికి ఎటువంటి పని లేకుండా పోయింది. ఈరోజు ఎంత దుర్మార్గం అంటే జోలకల్లు గ్రామం, పిడుగురాళ్ల మండలం, గుర్జాల నియోజకవర్గంలో ఒక దళిత మహిళ, ఎస్సీ మహిళ, పాపం వాళ్ళ నాన్న కోటా రేషన్ బియ్యం కోటా చేసుకునేవాడు, 15 సంవత్సరాలు. ఆయన చనిపోయిన తర్వాత కూతురుకు వచ్చింది. ఆ కోటా తీసేయటమే కాకుండా వచ్చిన 3 నెలల్లోనే వాళ్ళ కడుపు కొట్టి వాళ్ళకున్న రేషన్ కోటాను తీసేయటమే కాకుండా తెలుగుదేశం నాయకులు 70-80 వేలు కడతావా సస్తావా, లేకపోతే నీ మీద అక్రమ కేసులు పెడతాం, నిన్ను హింసిస్తామని బెదిరించడంతో మరి పాపం ఈరోజు నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకుంటామని లెటర్ రాసి కాలువలో దుక్కిందని ఇందాకే జూలకల్లులోని నాయకులు తెలియజేయడం జరిగింది. ఇంతకన్నా దుర్మార్గం ఈ తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం నాయకులకి మరొకటి ఉండదు. ఆడపడుచుల్ని, మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వాళ్ళని ఈ రోజున అనకదొక్కాలి, వాళ్ళ కడుపు కొట్టాలని ఈరోజు వాళ్ళు చేస్తున్న ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాదు తక్షణమే అటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలి. మరి ఆమె కొరకు పోలీసులు గాలిస్తున్నారని తెలుస్తుంది. దేవుడి దయ వల్ల ఆ అమ్మాయి బతకాలని ఆశిస్తున్నాం. రేపు ఖచ్చితంగా జోలకల్లు గ్రామానికి నేను, ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు పోతాం. అక్కడ నిజాలు తెలుసుకుంటాం. తదుపరి చర్యలు ఏముంటాయి కూడా మరి త్వరలోనే తెలియజేస్తామని తెలియజేస్తాం. తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో వచ్చినప్పటి నుంచి